బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఓటు విలువ గురించి ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ వివరించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఓటు విలువ గురించి వివరించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులంతా తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో ఓటు వేయాలని సూచించారు. ఓటు వేయడం అనేది భారతీయ పౌరులమైన మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. మంచి సమాజాన్ని నిర్మించాలంటే మంచి నాయకులకు ప్రజాప్రతినిధులుగా పట్టం కట్టాలని అన్నారు. ఇది జరగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటు వేస్తామంటూ, ఓటరుగా నమోదు చేసుకుంటామంటూ, ఓటు తప్పకుండా వేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ తీశారు. కొత్త విద్యార్థులు ఓటరు నమోదు కోసం తమను సంప్రదిస్తే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కార్యాలయ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శనివారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రవి సత్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో శనివారం డీఎస్పీ రవి సత్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ జర్నలిస్టుల వారధిగా ఉన్నారని అన్నారు. పరిష్కారానికి సత్య న్యూస్ యాజమాన్యం జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమని, పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు. ఎవరికీ భయపడకుండా నిర్భయంగా వార్తలు రాసి నిజ నిజాలను నిఘా తేల్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ సిఐలు, ఎస్ఐలు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, బొజ్జా ఎడ్వైడ్, చందన్ రెడ్డి, భిక్షం రూతర్, నందిపాటి సైదులు, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. సార్ की అది సార్ ఒక్క నిమిషం
ఇక్కడ ఇక్కడ ఇటు సార్ కి అది సార్ ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ ఇటు ఉల్టా పట్టుకున్నా ఫోటో ఏం తెలియదు పెళ్ళి ఓకే ఓకే థ్యాంక్ యూ. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల సందీప్ పాఠశాల 33వ వార్షికోత్సవం వేడుకలను శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జల సాధన సమితి అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ, విశిష్ట అతిథిగా మోహన్ రావు, ప్రత్యేక అతిథిగా ఏపీజీవీబీ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ హాజరై మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల సందీప్ పాఠశాల 33వ వార్షికోత్సవం వేడుకలను శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జల సాధన సమితి అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ, విశిష్ట అతిథిగా మోహన్ రావు, ప్రత్యేక అతిథిగా ఏపీజీవీబీ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ సందీప్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన పాఠశాలగా పేరుగాంచిన ఈ పాఠశాల భవిష్యత్తులో మంచి ఫలితాలతో ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. సందీప్ పాఠశాల వ్యవహర్త గానుతల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నిరంతరం నూతన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Who have come here to felicitate, and it's really a pleasure to have the spiritual people among us. Come and collect the prize. He is son of Ramesh Garu and Avanisha Garu. First in class is B. Harika. B. Harika is daughter of Bharat Raja Garu and also Priyanka Garu. And general provisions is యాజమాన్యం యాన్యువల్ డే సెలబ్రేషన్ చాలా సంతోషం. ఈ దేశానికి చట్టానికి నిజమైన యజమానులకు వాళ్ళ ట్రైనింగ్ ప్లేస్ ఇది. వీళ్ళు నిజమైన యజమానులు
రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను సరిచేయాలి, ఆగమాగం ఉన్న వ్యవస్థను సరిచేయాలి. ఆ విషయం వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఈ వ్యవస్థలో ఉన్న అవకతవకలన్నీ సరిచేసే మార్గంలో వాళ్ళని పరిగెత్తించే మార్గంలో ఉంటాం. ఇవాళ నా స్పీచ్ అది. థ్యాంక్ యూ. 33వ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జల సాధన సమితి మరియు ఈ రాష్ట్రానికి వెనుకబడినటువంటి నల్లగొండ జిల్లాకు నీరు అందించినటువంటి గొప్ప పోరాట యోధుడు దుచ్చర్ల సత్యనారాయణను ముఖ్య అతిథిగా తీసుకొచ్చుకోవడం మా అదృష్టదాయకం. ఈ సందర్భంగా మరి 33వ దివసం సందర్భంగా ఎంతోమంది పేరెంట్స్ మరియు పిల్లలు ఉత్సాహంగా ఈ యొక్క పండుగ వాతావరణంలో మేము సెలబ్రేషన్ చేసుకోవడం మా ఆనందదాయకం అని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కు మరియు పత్రికా విలేకరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో శనివారం సత్య న్యూస్ క్యాలెండర్ను సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంజన్న చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో శనివారం సత్య న్యూస్ క్యాలెండర్ను సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంజన్న చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి పత్రికా రంగంలో అందరి మన్ననలు పొందుతున్న సత్య న్యూస్ ఛానల్కు అభినందనలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను వెలికితీసి అధికారులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోదాడ డివిజన్ రిపోర్టర్ రహీం మరియు కోదాడ మండల కేంద్ర రిపోర్టర్లు పాల్గొన్నారు. జనం కోసం జాగృతి కోసం అనే నినాదంతో సత్య న్యూస్ ఛానల్ ప్రజాబాహుల్యంలోకి వచ్చి విజయవంతంగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం చాలా గొప్పగా క్యాలెండర్ తీస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా క్యాలెండర్ ఉంది. ఇదే విధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని చెప్పేసి అనేక ప్రజా సమస్యలని మరుగున పడిన ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వంతో సమర్థవంతంగా పనిచేయించే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్య న్యూస్ యాజమాన్యానికి మరియు సత్య న్యూస్ రిపోర్టర్లకి నా యొక్క శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా రెవరెండ్ గడ్డం డేవిడ్ రాజు, విపి డానియల్ ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నా చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ సిహెచ్ సాల్మన్ రాజు ఇంకా ఇతరుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నా చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ సిహెచ్ సాల్మన్ రాజు, సలహాదారులు రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్, రెవరెండ్ మిట్టగడుపుల హాజరియా, పాస్టర్స్ ఇంజర్మూరి గ్యాబ్రియల్, రెవరెండ్ జి బాబురావు, రెవరెండ్ వి యషయా, రెవరెండ్ స్వామిదాసు, రెవరెండ్ మీసా దేవసహాయం, రెవరెండ్ మేడిపాల్, రెవరెండ్ తలకప్పల సుధాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గంలోని 4 నియోజకవర్గాల నుండి 23 మండలాల దైవజనులు 250 మంది పాల్గొని విజయవంతం చేశారు. కమిటీ అధ్యక్షులు రెవరెండ్ గడ్డం డేవిడ్ రాజు హుజూర్ నగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్ సూర్యాపేట, ఉపాధ్యక్షులు రెవరెండ్ జిఆర్ ఇబ్రహాం కోదాడ, ప్రధాన కార్యదర్శి బ్రదర్ విపి డానియల్ తుంగతుర్తి, కోశాధికారి రెవరెండ్ రెమెడాల రూబెన్ సూర్యాపేట, ఉపాధ్యక్షులు బ్రదర్ జాటుత్ డేవిడ్ రాజు, కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు రెవరెండ్ అన్నెపక్క రవికాంత్, కార్యవర్గ సభ్యులు రెవరెండ్ ఎంవి పీటర్, పాస్టర్ బి జోసెఫ్, పాస్టర్ పి శామెల్, సహ కార్యదర్శి పాస్టర్ మాతంగి నెహెమ్యా, పాస్టర్ ఎన్ రాజ్కుమార్, బ్రదర్ బాబురావు, రెవరెండ్ టి సైమన్, రెవరెండ్ ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ వి ఫిలిప్లను కమిటీ సభ్యులుగాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెవరెండ్ జి డేవిడ్ రాజు మాట్లాడుతూ తనను ఎన్నుకున్న
పాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ క్రైస్తవుల అభివృద్ధి కొరకు అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవరెండ్ జలగం జేమ్స్, రెవరెండ్ డాక్టర్ గుంటూరు శాంతయ్య, రెవరెండ్ రాజబాబు, రెవరెండ్ గుగులోతు బాలాజీ నాయక్, తలకపల దయాకర్, రెవరెండ్ ఊట్కూరి రాజు, పాస్టర్ పాతకోటి జాష్వా, పాస్టర్ పెదపంగ ఆమోస్, పాస్టర్ పి కోర్నేలి, బొజ్జ ప్రశాంత్ కుమార్, యల్క ప్రభాకర్, రెవరెండ్ టి కిరణ్ బాబు, బానోత్ సుధాకర్, రెవరెండ్ పివి బోయాజ్, పాస్టర్ పాతకోటి దేవదానం తదితరులు పాల్గొన్నారు. ఈ లోకంలో అన్ని రకాల అలవాట్లు వ్యక్తులు మన స్వభావాలు అనే పాపంతో కూడింది. సమస్య లేకుండా పరిచయం లేదు, సమస్య లేకుండా దేవుని సేవ లేదు. ముఖ్యంగా ఆయా మండలాల్లో ఉన్న మండల అధ్యక్షులు ఏంటంటే, మొదటిగా మనం మంచి నుండి మన తోటి సేవ మన అందరికీ ఉన్నది. ఇలా కొనసాగినప్పుడే అందరూ మంచిగా అవుతాం, దేవుడి సభ్యులు నెమ్మదిగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనం ఎన్నుకో ప్రార్థన చేస్తూ సీనియర్ సేవకులు రాజబాబు అందరూ కలిసి ఎప్పటికప్పుడు మాకు సహకరిస్తూ మమ్మల్ని సహకరిస్తూ సరి చేస్తూ నడిపిస్తూ ఏం చేస్తున్నాం. మా అంతరం మేము చేస్తున్నాము. మా వెనకాల వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నామో మా ఏమి చూపిస్తున్నాం, ఎక్కడ మంచి చేస్తున్నామో గుర్తు జరుగుతుంది. ఇలా చేపట్టి ఇలా మనందరం కూర్చున్నాం. ఇక్కడ విశ్వాసాలు వదిలేసి కమిటీ చేస్తున్నాం. మనం ఇలా ఒక స్వచ్ఛమైనటువంటి అద్భుతమైన సేవ. దేవజనులందరికీ ప్రభువైన యేసు పేరిట ప్రత్యేక వందనాలు. మంచిది. ఈరోజు ఇలా మరి సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల దైవ సేవకులు ఈ రీతికి కూడుకొని మరియు నూతన కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నది. మరి ఒక సూర్యాపేట జిల్లాలో సేవకులు వారి ప్రాంతానికి నేను దీవెన నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా అనేకమైన కార్యాలు సంఘాలలో మరి స్థానిక సేవకుల జీవితాల్లో జరగాలని ఆశిస్తున్నాం. మరి మా మండలం తరఫున మరి ఇక్కడ దేవుని సేవకులు ప్రత్యేక వందనాలు. ఈ సేవకులు ఈనాడు పల్లెటూర్లలో ఉన్నటువంటి సేవకులు అధ్యక్షులు ఎవరు వారి పేర్లు నేటికి తెలియలేకపోతా ఉంది. మరి అలాగనే అధ్యక్షుల పేర్లు కూడా పల్లెటూరులో ఉన్న సేవకులకు తెలియాలి. మరి సేవకులు కూడా పల్లెటూరులో ఉన్నటువంటి సేవకుల పేర్లు కూడా అధ్యక్షులు ఎన్నిక చేయబడినటువంటి అధ్యక్షుల సమయంలో దైవజనులు బిషప్ అయ్య గారు ప్రత్యేక వేయాలి అని అనుకున్నాం తప్ప అందరం మేము బిజీయే. అందుచేత మరి అనుకున్నట్లుగా మేము చేయలేదు. మరొక కమిటీ, ఇంకో 2 కమిటీలు ఉన్నాయి ఆల్రెడీ. అందులో దుర్గం ప్రభాకర్ గారు, బిషప్ గారు కమిటీ అర్థమైందో ప్రభు 2వ రాక వరకు ఉంటుంది. కానీ ఈరోజు నుంచి లేదు, రద్దు చేయబడింది. విలీనం మాటల్లో చెప్పండి. మళ్ళా నేను ఏంటి జిల్లా కలెక్టర్ గారు మీరు ఇంతకుముందు ఏమంటున్నారు, నా జిల్లా అధ్యక్షులు కదా, ఇప్పుడు మాజీ అందరూ చెప్పబడి చాలా కాలానికి మీరు విలీనమైంది ఇప్పుడే, ఎప్పుడు కూడా అవ్వలేదు. అది ఎన్నో నెలల నుంచి మరి మంత్రాలు జరుగుతున్నాయి. ఈరోజు అది నెరవేర్చ బాప్టిస్టు తరఫున ఆ టైంలో మరి ఒక వర్గం, దయచేసి నేను చెప్పవలసి వస్తుంది, ఒక వర్గం నన్ను ఎంత ఇబ్బంది పెట్టారంటే నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని నా సేవ పరంగా నన్ను చాలా నష్టపరిచారు. నా సేవ విషయంలో దేవుడు నాకు అప్పగించిన సంఘం విషయంలో చెడగొట్టి ఆ బాప్టిస్టు అధికారులకు ఫోన్లు చేసి నన్ను మహాభయంకరంగా ఇబ్బంది పెట్టి చాలా సమస్యలకు గురి చేశారు. దుర్గం ప్రభాకర్ గారు కూడా ఫోన్లు వచ్చాయి. ఒకటే మాట చెప్పాడు, ఆయన ఒక సేవకుడు, ఆయన జోలికి మీరు వెళ్ళవద్దు, దయచేసి ఆయన సేవను ఆయన చేసుకోండి అంటే చెప్పారు. దయచేసి ఇటువంటి కొన్ని వ్యక్తిగత విషయాల్లో సేవాపరంగా జోక్యాలు చేసుకొని ఒక పెద్దలనబడినటువంటి వారే ఈ సమస్యలు సృష్టిస్తున్నారు. అటువంటి దయచేసి చేయవద్దు. ఎన్నుకోబడదు.
సూర్యాపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కమిటీ మాలధారణ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుండి 31 వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ సింగిరికొండ రవీందర్, కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం సూర్యాపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం సూర్యాపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ సింగిరికొండ రవీందర్, కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో మొదటిసారి వాసవి మాలధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 5 రోజుల పాటు వాసవి మాలధారణ ఉత్సవంలో ఆర్యవైశ్యులతో పాటు ఇతరులు కూడా పాల్గొనవచ్చని చెప్పారు. తొలి రోజు జనవరి 27వ తేదీన మాలధారణ వాసవి అమ్మవారికి అభిషేకం, 28వ తేదీన అమ్మవారికి మహిళలచే కుంకుమార్చన, 29వ తేదీ వాసవి మాతకు మహా అభిషేకం జరుగుతుందని అన్నారు. జనవరి 30వ తేదీన సూర్యాపేట పట్టణంలో సాయంత్రం 4 గంటలకు అమ్మవారి శోభాయాత్ర 10,000 మందితో కన్నుల పండుగగా జరుగుతుందని చెప్పారు. ఈ శోభాయాత్రలో నాసిక్ బృందంచే రామ్ డోల్ కార్యక్రమం, కోలాట, భజన బృందాలచే శోభాయాత్ర పట్టణ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులతో పాటు ఇతరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కలకోట లక్ష్మయ్య, పబ్బతి వేణుమాధవ్, తోట శ్యాంప్రసాద్, రాచకొండ శ్రీనివాస్, బిక్కుమల్ల కృష్ణ, ఈగ దయాకర్, మీలా వంశీ, వెంపటి శబరినాథ్, తల్లా సోమయ్య, వంగవేటి రమేష్, గుండా శ్రీధర్, మంచాల శ్రీనివాస్, యామ సంతోష్, బజ్జూరి శ్రీనివాస్, తాళ్లపల్లి రామయ్య, గుమ్మడవెల్లి శ్యామ్ సుందర్, చిలుకల స్వాతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయం తరఫున వాసవి వనిత మాతలు, వాసవిలందరూ కూడా సూర్యాపేట పట్టణంలో మాలలు వేయడం జరుగుతుంది. అట్టి మాలలు ఇది మొదటి సంవత్సరం సూర్యాపేటలో వాసవి మాలలు జరగటం, అందువల్ల అందరూ భారీ సంఖ్యలో ఇచ్చేసి 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ మాలలో తీసుకోవడం జరుగుతుంది. దీక్ష 5 రోజులు. మొదటి నాడు 27 నాడు మాలలు వేస్తారు. 28వ తారీఖు నాడు కుంకుమ పూజ ఉంటుంది. 29 నాడు అభిషేకం ఉంటుంది. 30వ తారీఖు నాడు ఊరేగింపు చాలా భారీగా నాసిక్ వాళ్ళతోటి రామ్ డోల్ వాళ్ళది. నల్లగొండ జిల్లాలో కూడా ఇంతవరకు ఆ బ్యాండ్ ఎవరు వాడలేదు. అట్టి నాసిక్ బ్యాండ్ను మనం ఇక్కడ తీసుకొచ్చి వాసవిలందరూ ఒక యూనిటీ తోటి, వైశ్యులందరూ కూడా ఒకటే తాటితోటి ఆ ఊరేగింపు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి ప్రారంభమయ్యే దాంట్లో వైశ్యులు, సూర్యాపేట పట్టణంలో ఉన్న ఆర్య వైశ్యులందరూ కూడా ఏకఖండంతో విచ్చేసి వైశ్యుల యొక్క సత్తా ఏందో కూడా సూర్యాపేటలో వైశ్యులు ఏంది అనేది చూపించాలి. అందువల్ల అందరూ కూడా విచ్చేసి తప్పకుండా రావాల్సింది కోరుతున్నాం. ఇది ఎవ్వరు కాదు, మన కులదేవత అయిన అమ్మవారి ఉత్సవం కాబట్టి అందరూ ఏమనుకోకుండా అందరూ ఇచ్చేసి తప్పకుండా ఈ ఊరేంపు కానీ మాలలు వేసుకోవడం కానీ అన్నీ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై వాసవి. విశ్వజనని లోకమాత శ్రీ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి సూర్యాపేటలో వాసవి క్లబ్స్, ఆర్యవైశ్య సంఘం, మరి వాసవి గుడి అన్ని ఆధ్వర్యంలో మరి అమ్మవారి వాసవి మాత అమ్మవారి మాలలు దీక్ష తీసుకుంటున్నాం. మరి 5 రోజులు దీక్ష తీసుకొని లాస్ట్ రోజు అమ్మవారికి ఘనంగా రామ్ డోల్ నాసిక్ నుంచి తీసుకొచ్చి ఊరేగింపుతో ఘనంగా ఊరేగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సూర్యాపేటలో ఉన్న అందరూ ఆర్యవైశ్యులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జై జై వాసవి. వాసవి మాత అంటే ఒక చిన్న అపోహ ఉందండి. అది కేవలం ఆర్యవైశ్యుల మాత అని చెప్పి దాన్ని ఆ మాటని, ఆ నాడుని పటాపంచలు చేస్తూ ఈరోజు సూర్యాపేట వాసవి మా దేవాలయం మరియు సూర్యాపేట వాసవి మాలధారణ కమిటీ వాళ్ళు ఏం నిర్ణయించారంటే వైశ్యులు, వైశ్యతులు ఎవరైనా సరే జగజ్జనని అంశ కాబట్టి ఎవరైనా మాలధారణ చేయొచ్చు. వాసవి మాత శోభాయాత్రలో పట్టణ ప్రజలందరూ కలిసి ఈ అందరి అమ్మవారిలాగానే ఈ అమ్మవారి శక్తి స్వరూపము కాబట్టి మీరు అందరూ మాలధారణ స్వీకరించవచ్చు. అదేవిధంగా శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ జగజ్జనని విశ్వమాత యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దేవాలయం నుంచి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక సంకల్ప దీక్ష చేసుకోవటం. ఈ 5 రోజుల కార్యక్రమంలో ఎవరైతే దీక్ష చేసుకుంటారో వాళ్ళ యొక్క కార్యక్రమం కోరికలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమ దీక్ష అనేది పూనుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీక్ష పూనుకున్న మహిళలు కానీ పురుషులు కానీ వారికి సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ వాసవి మాత ద్వారా కలుగజేస్తానికి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27 నుంచి 31 వరకు మొట్టమొదటిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాకుండా సూర్యాపేట నుంచి కదిలి 102 మంది తోటి భారీగా వాసవి మాల వేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మొదటి రోజు మాలాధారణ మరియు అభిషేకాలు, రెండవ రోజు కుంకుమ పూజలు మరియు మూడవ రోజు అభిషేకం మనం అయ్యప్పకి వాటికి ఎట్లా చేస్తాము అంతకంటే ఘనంగా వాసవి మాతకు జై వాసవి. సూర్యాపేట పట్టణంలోని వాసవి దేవాలయం మరియు వాసవి దేవాలయ ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఏర్పడి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వాసవి మాత మాలాధారణ చేయించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పూనుకొని 102 మంది గోత్రికులతో 102 మంది మాలను ధరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి దేవాలయం వారు అంగీకరించి మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణంలోని ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా నగర సంకీర్తన అయితేంది, అభిషేకం అయితేంది పెద్ద ఎత్తున చేయాలనే నిర్ణయానికి సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనాలని. జై జై వాసవి. మన సూర్యాపేట పట్టణంలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా జరగనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మన వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం సూర్యాపేట వారు నాసిక్ నుండి రామ్డోలి వాళ్ళను పిలిపించి నగర సంకీర్తన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు సూర్యాపేట పట్టణంలోని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి. వీడియో కూడా వస్తుంది. హెడ్లైన్స్ మరోసారి. రోగుల ప్రాణాలను కాపాడేది డాక్టర్లు మాత్రమే అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి. పదవీకాలం ముగిసిన పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనడానికి భువనగిరిలో త్రిపులార్పై ఇద్దరు కలిసి చేసిన ధర్నానే నిదర్శనమన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్య. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తమ ఓటు నమోదు చేసుకోవాలన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. పానగల్లు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి. హాస్టల్ నిద్రలో భాగంగా గురుకులాలన్నీ సందర్శించిన ఐఏఎస్ ప్రియాంక. సత్య న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన నాంపల్లి తహసీల్దార్ గోకులోతు దేవసింగ్. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటర్ దినోత్సవం. సత్య న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన సూర్యాపేట డీఎస్పీ రవి. ఘనంగా సందీప్ పాఠశాల 33వ వార్షికోత్సవం వేడుకలు. నిరంతరం సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న సత్య న్యూస్ ఛానల్కు అభినందనలు తెలిపిన సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంజన్న. ఏకగ్రీవంగా ఎన్నికైన సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ. సూర్యాపేట పట్టణంలో ఈ నెల 27వ తేదీన వాసవి మాలధారణ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.